అనుభవం, అనుభూతి. ప్రపంచానికి చాలామందికి తెలియదు. దేవుళ్ళందరిలో యేసుప్రభు ఒకడు అనుకుంటారు చాలామంది. గౌతమ్ నా వైపు చూడాలి, వినాలి. ఓకే, యేసుప్రభు దేవుళ్ళందరిలో ఒక దేవుడు అని అనుకుంటారు. కాదు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఏకైక దేవుడు. అర్థమైనా? ఆయన పరలోకం నుండి అక్కడ ఉండాల్సిన ఆ దేవుడు శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఆ రోజు ఉంది, అదే క్రిస్మస్. సరే, ఏం తెచ్చింది ఈ క్రిస్మస్? ఈ క్రిస్మస్ రోజు దేవుడు మనుషుడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అని మనం చూస్తే ఒకటే, చాలా ఉన్నాయి. ఒక్కటే మీ కుటుంబాన్ని నేను ప్రకటించడానికి నేను వచ్చాను. 2వ అధ్యాయంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయించున్నాను. భయపడకుడి, మీకు సమాధానం. హల్లెలూయా. ఈ రోజుల్లో, ఈ దినాల్లో మనుషులకి లేనిది ఏంటంటే సమాధానం. సంతోషం లేదు, ఎన్నున్నా సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదో వెళితే, ఏదో కొరత, ఏదో ఉంటే బాగుండు, ఇంకా ఏదో కావాలని అన్న టైప్ మానవ జీవితం. ఆ వెలితి, ఆ లోటు ఉంటుంది, ఆ వెలితి, ఆ గ్యాప్, మనుషుల్లో నా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ యేసుప్రభు వస్తేనే ఫిల్ అవుతుంది. యేసుప్రభు రాకుండా ఇంక దేంతో నింపినా నిండదన్నమాట. కాబట్టి క్రిస్మస్ రోజు యేసుప్రభు వారు బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడు కదా, అంతేనా? యు నో దట్? బెత్లెహేములో పశువుల పాకలో బెత్లెహేమ్ ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అక్కడ మిడిల్ ఏషియాలో ఉంది. అక్కడ సౌదీ అరేబియా ప్రాంతాలన్నీ, ఈజిప్ట్ అన్నింటికి మధ్యలో ఉంది. ప్రపంచానికి సెంటర్లో కరెక్ట్గా పుట్టాడు యేసుప్రభు. ఎక్కడ? ప్రపంచానికి సెంటర్లో. అంటే అర్థం ఏంటి? సెంటర్లో నిలబడంటే అర్థం ఏంటి? అంటే ప్రపంచం అంతటికి దేవుడు, దేవుడు అని అర్థం. ఇక్కడ ఒక పాయింట్, ఆయన పశువుల పాకలో పుట్టాడు బెత్లెహేంలో. ఇప్పుడు మనం బెత్లెహేం వెళ్తే, మీరు వెళ్ళలేదు, మీరు వెళ్ళి ఉండరు నాకు తెలుసు, నేను వెళ్ళాను. ఇప్పుడు బెత్లెహేం వెళ్తే అక్కడ పశువుల పాక లేదు. అక్కడ పెద్ద మందిరం, పోపు దగ్గర నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి తల వంచి లోపలికి వెళ్ళి దేవుని స్తుతించి వస్తున్నారు. పశువుల పాక పెద్ద మందిరంగా మారిపోయింది. పశువుల పాకకి వాల్యూ ఉంటుందా? గౌతం, పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఎవరైనా సెల్ఫీ తీసుకుంటాడా? తీసుకోడు. అక్కడ అంతా గడ్డి, చెత్త, పేడ, పశువుల స్మెల్. ఎవడు అక్కడ ఉంటాడా? ఉండడు. అలాంటి దగ్గర యేసుప్రభు పుట్టడం వల్ల ఇప్పుడు అక్కడ పశువుల పాక లేదు, పెద్ద మందిరంగా మారిపోయింది. అంటే ఒక వ్యక్తి జీవితంలోకి యేసుప్రభు వస్తే ఆ వ్యక్తి జీవితం ఒక ఉన్నతంగా మారిపోతుంది అన్నమాట. పరిస్థితి మొత్తం మార్చేస్తాడనమాట. శాంతి లేని వారికి శాంతి, సమాధానం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం, దీవెనలు లేని వారికి దీవెనలు, నెమ్మది లేని వారికి నెమ్మది. అంటే ఏది లేని వారికి అది అనుగ్రహించి వారి ఆశలన్నీ తృప్తిపరిచి వారిని ఒక ఉన్నత స్థితిలో తీసుకెళ్లేదే క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ ఆ రోజు బెత్లెహేంలో జరిగింది. ఈరోజు ఎక్కడ జరగాల? మన హృదయాల్లో జరగాలి. యేసుప్రభు మన హృదయంలో కాలు పెడితే మొత్తం పరిస్థితులు మారిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒక ఆర్మీలో రిటైర్ అయిన ఒక వ్యక్తి ఆర్మీలో రిటైర్ అయిపోయాడు, ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయాడు. ఆయన ఆ ఊళ్ళో కొంచెం కొండ మీద ఇల్లు అంట, ఆయన కొంచెం కొండ మీద ఇల్లు, అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఊర్లో మున్సిపాలిటీ వాళ్ళందరినీ అడుగుతున్నాడు, రోడ్డు ఏంటో మా ఇంటికి ఇట్లా ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనకున్న పరిచయాల మీద పెద్దలతో మాట్లాడి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇల్లు ఓపెనింగ్ పిలిచాడు. ఎవరిని అంటున్నావా? ఎవరు పిలిచాడు? అంతకుముందు ఒరే రోడ్డు ఏంట్రా, మెట్లు ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే నువ్వు ఆర్మీ కదా, ఎక్స్ ఆర్మీ కదా, పిలిచాడు, వస్తారనిసాడు. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి అమరావతి ఫోన్ వచ్చిందంటే, అమరావతి నుంచి ఆ ఊరు ఫోన్ వచ్చిందంట, కలెక్టర్ ఫోన్ వచ్చిందంట. అందరూ ఒక 6 రోజుల ముందు వచ్చేసి చూసి, ఏంటో బాబు పైకి ప్రెసిడెంట్ ఎలా ఎక్కాడు, రోడ్లు వేసి అన్నాడు. రోడ్లు వేసి, మెట్లు వేసి, ఆ పక్క పక్కన పూల కుండీలు పెట్టేసి, మొక్కలు వేసేసి, లైట్లు వేసేసి, ఎర్ర తెవాసేసి అద్భుతంగా ఇంటికి రోడ్డు అద్భుతంగా తయారైపోయిందండి.
మామూలుగా రోడ్డు ఏంటంటే ఎవరు వేసాడా? ఎప్పుడైతే ఎవరు వచ్చారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తాడు అనేసరికి ఏమైపోయింది? మొత్తం పేట ఊరు మొత్తం వాడ అన్ని మారిపోయాడట. వచ్చాడట, ఓపెన్ చేసాడట, వెళ్ళిపోయాడు. నేను చెప్పాలనుకుంటా అర్థం ఏంటంటే చెప్పాలనుకుంటున్నానంటే మన హృదయంలోకి దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు మన ఇంట్లోకి, మన హృదయంలోకి, మన ఇంట్లోకి వచ్చాడు అనుకో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తేనే పరిస్థితులు మారిపోయాయి. మరి యేసుప్రభు వస్తే, నిజమైన దేవుడు వస్తే మారతాయాలండి, ఖచ్చితంగా మారతాయి. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు మన దగ్గర రావడం. సో ఆ రోజు యేసుప్రభు పుట్టాడు, అందరూ చేసుకుంటున్నారు. కానీ మీ హృదయాలలో యేసుప్రభు జన్మించాలి. హృదయంలో యేసుప్రభు చూపిస్తే అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రిస్మస్లో వెలుగు ఉంది, క్రిస్మస్లో ధైర్యం ఉంది, క్రిస్మస్లో సమాధానం ఉంది, క్రిస్మస్లో ఐశ్వర్యం ఉంది. యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు చేయించారు బంగారం, బోలము, సాంబ్రాణి. అరుణ మర్చిపోవడం నీ మూడు గుర్తున్నాయా? జ్ఞానులు చేసేకేమిచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోలం. ఇప్పుడు యేసుప్రభు నీళ్ళకి పుడితే బంగారం నీ దగ్గర వస్తుంది. బోలం అంటే ఏంటి తెలుసా? బోలం అంటే హెల్త్ అంట, అది మెడిసిన్లో వాడతారంట. బోలం ఆరోగ్యం వస్తుంది. సాంబ్రాణి అంటే ఘనత, మహిమ, హెచ్చించబడే అనుభవం, ఇవన్నీ వస్తాయి. సో క్రిస్మస్లో అనేక ఆశీర్వాదాలు దేవుడు దాచించాడు. ఈరోజు మీ ఇంటికాడ నేను క్రిస్మస్ మొదలెడుతున్నాను. ఇంతవరకు ఎక్కడ క్రిస్మస్ మెసేజ్ ఎక్కడ ఇవ్వలేదు. ఇదే వెరీ ఫస్ట్ బిగినింగ్. సునీత, అరుణ ఇంట్లో ఈ క్రిస్మస్ సందేశంతో నేను మొదలెడుతున్నాను. ఈ క్రిస్మస్ వెలుగులు, క్రిస్మస్ నెమ్మది, క్రిస్మస్ ఆనందం దేవుడు మీ ఇరు కుటుంబాలకు, తల్లిగారికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. క్రిస్మస్ సమాధానం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. మే ది లార్డ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. అది మీ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ప్రభువును దీవించాలి. నెక్స్ట్ ఇయర్ 2026 క్రిస్మస్ కల్లా మీ ఆశలన్నీ దేవుడు తీర్చును కాక. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ప్రభు మీకు అనుగ్రహించి మీ రెండు కుటుంబాలు అమ్మ ఎంతమంది? మొత్తం మీరు ముగ్గురు, వీళ్ళు నలుగురు, 7, 8 మొత్తం 8 మండుగురు. మీ 8 మండుగురు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధించుదురు గాక. ఈ కార్యం ప్రభు జరిగించును గాక. గౌతమ్ ఆమేన్ చెప్పురానా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. గౌతమ్ దేవుడు దీవిస్తాడు. అమ్మా మీ అందరినీ ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి మీ నాన్నగారు గుడివాడ అప్పారావు, గుడివాడే కదా? మీ ఇంటి పేరు నాకు గుర్తుంది, గుడివాడ అప్పారావు గారు. గుడివాడ అప్పారావు గారు పరలోకంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమో తెలుసా? ప్రభువా, నా భార్య, నా పిల్లలు, సంతానం అందరూ నేను చోటుకి రావాలి ప్రభు అని ఆయన ప్రభువులో ఉండాలని ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. అది మీకు తెలుసు తెలియదు. మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ మీరు ప్రార్థన మనికండి. మీరు చేయాలి ప్రార్థన, మీరు మొరపెట్టాలి, మీరు దేవుల్లో ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఈరోజు 2025 సంవత్సరం క్రిస్మస్ ఆశీర్వాదాలు ప్రభు అయిన యేసు నామములో మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అది గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ సమయంలో పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తాను. దేవుని సేవకులు. మహాగణుడా, ప్రేమల తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నేను ఆరాధిస్తున్నామయ్యా, నేను కొనియాడుతున్నాం, నేను కనపరుస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఈ కుటుంబాన్ని నాయన దర్శించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు వేసే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మాకంటే ముందుగా ఈ గృహంలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. ఈ గృహంలో నాయన ప్రతి గదిలో నీ సన్నిధించారు ప్రభా, నీకు వందనాలయా తండ్రి. నిజమైన క్రిస్మస్ ఆనందం ప్రభా. మొదటిగా నాయన ఈ గృహంలో మీరు నింపుతున్నందుకు మీకు వందనాలయా. ఈ గృహానికి యజమానుడు నీవు ప్రభా, ఈ గృహానికి నాయన అధికారువు నీవు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయా మీరు సమాధానము కలుగజేయవాడా, నీకు వందనాలు తండ్రి. అయా శాంతినిచ్చేవాడా, నీకు వందనాలయ్యా. సమస్యల నుంచి, బాధల నుంచి, కన్నీటి నుంచి ప్రభా విడిపించగల నాయన ఏకైక దేవుడివి, సర్వశక్తి గల దేవుడు ప్రభా, నీకు వందనాలు. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ గృహంలో ప్రభా
ప్రతి సమస్య నుంచి విడిపించమని అడుగుతున్నానయ్యా. వీరి ప్రార్థనని మీరు జవాబు దయచేయండి. నిజమైన క్రిస్మస్ ఆనందం మీ కుటుంబంలో ప్రతి హృదయంలో నాయన అయ్యా తండ్రి ప్రభా, నీ యొక్క జన్మదిన వేడుకలు ప్రభా తండ్రి ఎంతో ఆనందంగా జరపడానికి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. సహాయం చేయండి. ప్రత్యేకంగా నాయన ఆంటీ గారికి, అంకుల్ గారికి ఇచ్చిన శ్రేష్టమైన 2 బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన సంతానాన్ని నాయన మీరు దీవించమని అడుగుతున్నాను అయ్యా. అయా 4 బిడ్డల చుట్టూ మీకు కంచివేండి ప్రభా. ఏ దుష్టుడి కన్ను నాయన బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. అవమానం, నిందలు ప్రభా, సమస్యలన్నీ ఏ శ్రమలు కొట్టివేండి ప్రభా. అయ్యా నీ నామంలో అడుగుచున్నామయ్యా తండ్రి. వీరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా వీరికి నాయన తండ్రి ఏదైతే అవమానంగా అనుకుంటున్నారో అది నాయన ఘనతగా మార్చమని అడుగుతున్నాను. సహాయం చేయండి. యేసు నామంలో ఏది అడిగితే మాకు ఇస్తావంట ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. నాయన మొదటగా ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఈ గృహంలో ప్రభా జరపడానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. వీరిని బట్టి ప్రభా, వీరి సాక్ష్యాన్ని బట్టి ప్రభా అనేక మంది మీ సన్నిధికి రాగంటకు సహాయం చేయండి ప్రభా. వీరి చుట్టూ మీ కాపుదల దయచేయండి, మీ కంచివేండి ప్రభా. నీకు వందనాలు దేవా. నీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మేము వచ్చుట ద్వారా ప్రభా వీరికి మేలు జరగాలి ప్రభా. నీకు వందనాలు. వీరి కన్నీరంతా నాట్యంగా మార్చండియా. వీరి అవమానం అంతా కొట్టివేండి ప్రభా. వందనాలు. వీరి నిందలన్నీ కొట్టివేండి ప్రభా. మీరు ఏదైతే తలుస్తున్నారో ప్రభా తండ్రి నాయన ఆర్థిక పరిస్థితి అంతా మీరు మార్చండి. యేసు నామములో వీరి అవసరతలు మీరు తీర్చమని అయ్యా. నీకు వందనాలు. మరొకసారి ప్రభా నీ ఆనందాన్ని ప్రభా, నీ యొక్క స్తుతి ఆరాధనతో ఈ కుటుంబాన్ని నింపమని అడుగుచున్నానయ్యా. ఈ గృహంలో నిత్యము స్తుతి ఆరాధన జరగాలి ప్రభా. నీకు వందనాలు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్కసారి ప్రభా అమ్మగారిని ప్రభా, ఈ కుటుంబ సభ్యులందరినీ, ఈ చంటి బిడ్డలు నేను సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి మీకే కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కేకులు కట్ చేసుకుంటున్న తర్వాత